రౌడీ హీరో అనగానే విజయ్ దేవరకొండ పేరు టక్కున చెబుతారు. అర్జున్ రెడ్డిలా చెలరేగిపోయిన ఫ్యామిలీ స్టార్ల పద్ధతిగా సమస్యలతో యుద్ధం చేసిన, ఖుషీగా ప్రియురాలి వెంటపడిన ఏ క్యారెక్టర్ అయినా సంథింగ్ స్పెషల్ అన్నట్లు యాక్ట్ చేస్తాడు విజయ్ దేవరకొండ. అయితే ఇప్పటి వరకు ఓ లెక్క, ఇకపై మరో లెక్క. ఎందుకంటే ఇకపై రౌడీ హీరో అని కాదు, రామచంద్రుడు అని పిలవాలేమో. ఎందుకంటారా? ఫుల్ డీటెయిల్స్ ఈ స్టోరీలో చూద్దాం. భారతీయ పురాణాలు, ఇతిహాసాల బ్యాక్డ్రాప్ లో ఎన్ని సినిమాలు తీసినా మళ్లీ సరికొత్తగా తెరకెక్కుతూనే ఉంటాయి. ఆది పురుషులా కాకుండా తీయాల్సిన విధంగా సినిమాలు తీస్తే ప్రేక్షకులు కూడా తప్పనిసరిగా ఆదరిస్తారు. పైగా పురాణ ఇతిహాసాలపై ఎన్ని మూవీస్ వచ్చినా మళ్లీ చూడాలి అనిపించేలా ఉంటాయి. రీసెంట్ గా బాక్సాఫీస్ రికార్డులు తిరగరాసిన కల్కి 2898 AD మూవీ మహాభారతం బ్యాక్డ్రాప్ లో వచ్చింది. అందుకే ప్రేక్షకులు అంతలా కనెక్ట్ అయిపోయారు. ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన హనుమాన్ మూవీలో రామాయణం బ్యాక్డ్రాప్ లో ఉంది. అందరికీ తెలిసిన కాన్సెప్ట్లే కావటం వల్ల వీటిని హ్యాండిల్ చేయటం అంత ఈజీ కాదు. మేకర్స్ కి ఈ విషయం క్లారిటీ ఉండటం వల్లే అంత తొందరగా వీటిని టచ్ చేయరు. ఇప్పటికే ఇతిహాస కథల్ని సీరియల్స్ గా తెరకెక్కించారు. వీటిలో రామాయణ మహాభారతాలను సీరియల్స్ గా అన్ని భాషల్లో తీశారు. ఆ తర్వాత రామాయణ మహాభారతంపై ఎన్నో సినిమాలు వచ్చాయి. ప్రస్తుతం బాలీవుడ్ లో నితీష్ తివారీ తెరకెక్కిస్తున్నాడు. అయితే త్వరలో తెలుగులో కూడా రామాయణం బ్యాక్ డ్రాప్ లో మూవీ తీసేందుకు ప్లాన్ చేస్తున్నారు అని టాక్. టాలీవుడ్ కి చెందిన ప్రముఖ దర్శకుడు రామాయణం బ్యాక్ డ్రాప్ లో మూవీ తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నాడని, ఇందులో రాముడి క్యారెక్టర్ కోసం విజయ్ దేవరకొండని సంప్రదించాడు అని టాక్. ఇప్పటికే విజయ్ కు స్టోరీ నేరేట్ చేశాడట కూడా. రాముడిగా విజయ్ ను తీసుకోవాలని సదరు డైరెక్టర్ ఫిక్స్ అయ్యాడు. కానీ రౌడీ హీరో రాముడిగా నటించేందుకు ఓకే అన్నాడా లేదా అన్నది ఇంకా క్లారిటీ లేదు. ఇప్పటికే కల్కి 2898 AD మూవీలో అర్జునుడిగా నటించిన విజయ్ పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. తనని ఎందుకు ఆ క్యారెక్టర్ కి తీసుకున్నారని కొందరంటే, సరిగ్గా సరిపోయాడు అని మరికొందరు అన్నారు. ఎవరేమన్నా నాగ్ అశ్విన్ పై ఉన్న ప్రేమతో విజయ్ దేవరకొండ ఆ రోల్ చేశాడు. అది చూసిన తర్వాత ఓ డైరెక్టర్ కి విజయ్ దేవరకొండని రాముడిగా చూపించాలి అని ఫిక్స్ అయ్యారట. అదే నిజమైతే విజయ్ కెరీర్ లో ఇదే బెస్ట్ రోల్ అయినా కావచ్చు. ఈ వార్తల్లో నిజమెంత? నిజమైతే రౌడీ హీరో రాముడిగా నటించేందుకు ఒప్పుకున్నాడా? అప్పుడు సీతగా రష్మికను తీసుకొస్తారా? అఫీషియల్ అప్డేట్స్ కోసం ఆగాలి మరి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.